అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదండి, భూమి మీద వెలసిన ఒక పవిత్ర నివాసంగా భక్తులు భావించే అద్భుత క్షేత్రం. అసలు దీని వెనకున్న కథేంటో దానిలోకొకసారి ప్రయాణం చేద్దాం. చూశారు కదా, భూలోక వైకుంఠం అంటే సాక్షాత్తు భూమి మీద ఉన్న విష్ణువు నివాసమని అర్థం. అంటే ఆలోచించండి, భక్తుల హృదయాల్లో ఈ క్షేత్రానికి ఎంత గొప్ప స్థానం ఉందో ఈ ఒక్క మాట జాలు చెప్పడానికి. ఆ పేరు ఊరికే రాలేదు కదా. దీనికి నిదర్శనమేంటంటే ఇక్కడికి తరలి వచ్చే లక్షలాది మంది భక్తులే. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులిక్కడికి వస్తూనే ఉంటారు. అందుకే ఇది వైష్ణవ క్షేత్రాలలో చాలా ముఖ్యమైనదిగా నిలిచింది. సరే, మరి ఇంత గొప్ప క్షేత్రం వెనుక ఉన్న కథ ఏంటో చూద్దామా? ఇక్కడ అసలు కథంతా ఆ మూల విరాట్టు అంటే గురువాయూరప్పని విగ్రహం చుట్టూనే తిరుగుతుంది. దానిదొక పెద్ద ప్రయాణం, యుగయుగాల ప్రయాణం. ఈ విగ్రహం ప్రయాణం వింటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట దీన్ని సాక్షాత్తు విష్ణుమూర్తే సృష్టించి బ్రహ్మదేవుడికిచ్చారట. అక్కడినుంచి ఎన్నో తరాలు మారుతూ వచ్చింది. చివరికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి చేరింది. అయితే ద్వారక సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఉద్ధవుడు దీన్ని ఎలాగోలా కాపాడి ఏం చేశాడు? దేవతల గురువైన బృహస్పతికి, వాయుదేవుడికి అప్పగించాడు. ఇక ఇద్దరూ కలిసే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారు. ఆహా, ఇప్పుడర్థమైందా ఈ ఊరికి గురువాయూరని పేరు ఎందుకొచ్చిందో? చూడండి, గురు అంటే బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు, ఊరంటే తమిళంలో ప్రదేశం. సో ఆ ఇద్దరూ కలిసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం కాబట్టే దీనికి గురువాయూరనే పేరొచ్చింది. చాలా సింపుల్. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా అనారోగ్యాలను నయం చేసే శక్తి ఈ స్వామికి ఉందని అంటారు. దానికొక పెద్ద ఉదాహరణే జనమేజయుడి కథ. ఆయన కుష్ఠువ్యాధితో చాలా బాధపడ్డాడట. కాని ఇక్కడికొచ్చి 1 సంవత్సరం పాటు భక్తితో స్వామిని సేవించుకుంటే ఆయన వ్యాధి పూర్తిగా నయమైపోయిందట. ఈ ఒక్క సంఘటనతో ఆలయ మహిమ మరింత పెరిగిపోయింది. సరే, ఇప్పటిదాకా మనం పురాణ గాథలు విన్నాం కదా, ఇప్పుడు మనం ఆలయం లోపలికి అడుగుపెడదాం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక వర్చువల్ టూర్ అనుకోండి. ఇక్కడి వాస్తుశిల్పం చూస్తే మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఆలయంలోకి వెళ్ళగానే మొదట కనిపించేది ఈ గోపురాలు ఎంత ఎత్తుగా ఉంటాయో. ముఖ్యంగా తూర్పున ఉన్న ప్రధాన ద్వారం అదొక పవిత్రమైన ప్రపంచంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా గర్భగుడికి వెళ్లకముందే బయట ప్రాంగణంలో మన కళ్లను ఆకట్టుకునేవి కొన్ని ఉన్నాయి. ఒకటి బంగారు పూతతో మెరిసిపోతూ ఉండే ధ్వజస్తంభం, ఆ తర్వాత విళక్కుమాటం అని పిలిచే దీపాల ఇల్లు. వేలకొద్ది దీపాలుంటాయక్కడ. ఒక్కసారి ఊహించుకోండి, సాయంత్రం పూట ఆ దీపాలన్నీ వెలిగించినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇక మనం గుడి యొక్క గుండెకాయలాంటి ప్రదేశానికొచ్చాం. అదే శ్రీకోవిల్. ఇదొక 2 అంతస్తుల నిర్మాణం. దీని పైకప్పు మొత్తం రాగి, బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. గోడలమీదైతే పాతకాలం నాటి కుడియ చిత్రాలు. అవి చూస్తే మనం ఆ కాలంలోకే వెళ్ళిపోతాం. ఈ పవిత్రమైన గది లోపలే మన గురువాయూరప్పన్ కొలువై ఉంటాడు. సరే, ఆ శ్రీకోవిల్ లోపల ఉన్న గురువాయూరప్పన్ ఎలా ఉంటాడు? స్వామి మహావిష్ణువు రూపంలో 4 చేతులతో నిలబడి ఉంటాడు. ఆయన చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉంటాయి. ఈ విగ్రహాన్ని ఒక చాలా అరుదైన సాలగ్రామశిలతో చెక్కారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, స్వామి ఇంత గంభీరంగా మహావిష్ణువు రూపంలో ఉన్నా భక్తులందరూ ఆయన్ని ప్రేమగా ఉన్నికన్నన్ అని పిలుచుకుంటారు. అంటే చిన్న కృష్ణుడు అని అర్థం. ఈ గుడి నిర్మాణం, దాని వాస్తుశిల్పం ఎంత గొప్పవో మనం చూశాం. కాని దాని చరిత్ర ఇంకా గొప్పది. ఎన్నో నాటకీయమైన సంఘటనలున్నాయి. శతాబ్దాలుగా ఎన్నో ఆటుపోటులను తట్టుకుని నిలబడింది ఈ ఆలయం. ఇది కేవలం ఒక కట్టడం కాదు, చెక్కుచెదర్ని విశ్వాసానికొక ప్రతీక. ఈ ఆలయ చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు టిపు సుల్తాన్ దండయాత్ర, పెద్ద అగ్నిప్రమాదంలాంటి విపత్తులు, మరోవైపు గురువాయూర్ సత్యాగ్రహంలాంటి సామాజిక పోరాటాలు. ఇలా కష్టాలు, విజయాలు రెండూ ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి ఈ ఆలయ చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. ముఖ్యంగా 1789లో టిప్పు సుల్తాన్ దండయాత్ర జరిగినప్పుడు ఒక పెద్ద గండం వచ్చింది. ఆ సమయంలో స్వామివారి విగ్రహాన్ని ఎలాగైనా కాపాడాలని భక్తులు నిర్ణయించుకున్నారు.
అందుకే దాన్ని రహస్యంగా అంబలపుల అనే ఊరికి తరలించారు. అదంతా సద్దుమణిగాక మళ్లీ విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే చూడండి, వాళ్ళకి స్వామి మీద ఎంత భక్తుందో, ప్రాణాలకు తెగించి విగ్రహాన్ని కాపాడారు. ఇక సామాజికంగా చూస్తే 1931లో మొదలైన గురువాయూర్ సత్యాగ్రహం చాలా ముఖ్యమైనది. ఇది కేవలం గుడి చరిత్రనే కాదు, మన దేశ చరిత్రనే మార్చింది. ఆ రోజుల్లో కొందరికే ఆలయంలోకి ప్రవేశముండేది. హిందువులందర్నీ లోపలికి అనుమతించాలని ఒక పెద్ద అహింసా పోరాటం జరిగింది. అదే ఈ సత్యాగ్రహం. దాని ఫలితంగానే 1947లో ఈ ఆలయ ద్వారాలు అందరికోసం తెరుచుకున్నాయి. సరే, మనం చరిత్ర నుంచి వర్తమానంలోకొచ్చేద్దాం. ఇంత పాత ఆలయం, ఇన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రదేశం ఈ ఆధునిక ప్రపంచంలో తన సంప్రదాయాలను ఎలా కాపాడుకుంటోంది? అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం. ఈ రోజుల్లో గురువాయూర్ అంటే చాలామందికి గుర్తొచ్చేది పెళ్ళిళ్ళు. కేరళలో ఇది చాలా ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్. ఇక్కడ జరిగే పెళ్ళిళ్లలో పెద్దగా ఆడంబరాలు ఉండవు, చాలా సింపుల్గా పద్ధతిగా జరుగుతాయి. వధూవరులు పవిత్రమైన తులసిమాలలా మార్చుకుంటారు, అంతే. ఎందుకంటే గురువాయూరప్పన్ సన్నిధిలో పెళ్లి చేసుకుంటే ఆ దంపతులకు ఆయన ఆశీస్సులు జీవితాంతం ఉంటాయని ఒక బలమైన నమ్మకం. 35 ఏంటి నంబరనుకుంటున్నారా? ఇది గుడికి దగ్గర్లో ఉన్న పున్నత్తూరు కోట అనే ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఏనుగుల సంఖ్య. ఈ ఏనుగుల కేంద్రం ఈ గుడికి ఒక ప్రత్యేకత. ఎలాగంటే ఇక్కడున్న ఏనుగులన్నీ భక్తులు స్వామికి కానుకగా సమర్పించినవే. అదొక పవిత్రమైన సంప్రదాయం. అయితే మరోవైపు చూస్తే జంతు సంక్షేమ బోర్డులాంటి సంస్థలు వీటిని చూసుకునే విధానం, వాటి జీవన పరిస్థితుల మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తాయి. సో ఇది సంప్రదాయానికి, ఆధునిక ఆందోళనలకు మధ్య ఉన్న ఒక సున్నితమైన విషయం. ఇక ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఆలయంలో సంప్రదాయానికి ఎంత విలువిస్తారంటే లోపలికి వెళ్లాలంటే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలి. పురుషులు పంచె కట్టుకోవాలి, మహిళలు చీర కట్టుకోవాలి. ప్రపంచం ఎంత మారినా ఇక్కడ ఈ నియమం మాత్రం మారలేదు. ఆ పవిత్రతను కాపాడటానికి దీన్ని తప్పనిసరి చేశారు. సో ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. ఒకవైపేమో ప్రాచీన కథలు, మరోవైపేమో చాలా కఠినమైన ఆచారాలు. మరి ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా ఇలాంటి ఒక ప్రదేశం ఇప్పటికీ ఎలా ఇంత గొప్పగా వర్ధిల్లుతోంది? పురాణాలకు, ఆధునిక వాస్తవాలకు మధ్య ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ లక్షలాది మందికి స్ఫూర్తినివ్వడం ఎలా సాధ్యమవుతోంది? బహుశా ఈ ప్రశ్నకు సమాధానంలోనే గురువాయూర్ అసలైన గొప్పతనం దాగి ఉందేమో.